ప్రస్తుతం మనం తిరుమలగిరి మండలం పరిధిలోని శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జానపాటి వెంకటయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు ఈ గ్రామశాఖ అధ్యక్షులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? ఒక 7 సంవత్సరాలు సార్, 7-8 సంవత్సరాలు. మీ పార్టీ ఆధ్వర్యంలో ఏం కార్యక్రమం నిర్వహించారు మీరు? ఇది రోడ్ల పనులు అయిపోయింది, శ్మశాన వాడక అయిపోయింది, వాటర్ మంచి నీళ్ళు గిట్ట మాకే వస్తున్నాయి, భగీరథ నీళ్ళు అందరు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మాకు నీళ్ళ ప్రాబ్లం అయితే పోయింది, మంచిగా నడుస్తుంది. ఎవరికైతే మంచిగా నడుస్తుంది సార్. సార్, మీరు గతంలో 10 ఏళ్ళు పరిపాలన ఉన్నారు. 10 ఏళ్లలో మీరు ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించారు? మీరు అందించడం అంటే బీసీ వాళ్ళకి బీసీ లోన్లు ఇచ్చారు, మా యాదవులకు గొర్రెలు ఇచ్చారు. బాగానే వాడుకో నీళ్ళకు మాకు ఇబ్బంది ఏమైతే కంప్లైంట్ అయితే జరగలేదు. అప్పుడు మీరు గత 10 ఏళ్ళు పరిపాలన ఉన్నారు. మీరు సంక్షేమ పథకాలు అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, రాలేదు సార్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇందిరమ్మ మన ఇపోతే యాదవుల గొర్రెల పంపిణీ కానీ, మిషన్ కాకతీయ ద్వారా ఇంటింటికి మిషన్ కాకతీయ చెరువుల పూడికతీత పనులు కానీ, ఇంటింటికి నల్ల నీళ్ళు కానీ ఎలా అందినాయి ఈ పథకం? చెరువుల పూడికలే తీసేది సార్. కుంట ఉంది, మాకు చెరువు ఏం లేదు, కుంట ఉంది, కుంట తీసారు. ఈ గొర్రెల పంపిణీ గిట్ట సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేదు. ఇండ్లు డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్ మా ఊరికి. గత 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి గ్రామానికి? ఇంకా జరగటం అంటే మాకైతే టీఆర్ఎస్ తరఫు నుంచి అయితే ఇంకా ఇబ్బంది ఏం కలగలేదు. మాకు కావాల్సింది వాటరు, లైట్లు, రైతుకు కావాల్సింది సదుపాయం లేదు. ఊళ్ళో ఉన్న సమస్యలు ఏమైనా పని ఆడు చేసుకొని బతుకుతున్నాం ఇప్పటివరకు అయితే. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోట వల్ల ఎంతో మందికి రైతులకు ఇబ్బంది కలిగింది. అంటే దళారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, గుట్టల పుట్టలకు ఇచ్చినారు. ఇప్పుడు భూమాతగా తెచ్చారు ఇప్పుడు పోటల్ని. దాని ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది అంటారా? న్యాయం అంటే మా టీఆర్ఎస్ తరఫు నుంచి అప్పుడు భూములకు రేటు ఉంది, అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నాం, కొనేటోళ్ళు కొనుక్కోరు, డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కోరు. చాలా డౌన్ అయిపోయింది. అప్పులు కొన్నోళ్ళు అప్పుల్లో చాలా బాధలు సార్ వాళ్ళు. చిన్న సార్ రైతులు కొనలేవు. ఇప్పుడు ఎకరం కొనాలన్నా 60-70 లక్షలు అని అట్ట ఉన్నా బాగానే ఉండు, కానీ ఇప్పుడేం చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు భూమిలో సరి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చిన పోటల్ ధరని భూమాత పోటలతో ఇంకేమో సార్ ఇంకా సరి చేసినాడు అది సరే అయింది. భూభారతి ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ గతంలో విఆర్ఓ వ్యవస్థను తీసేసారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తా అంటున్నారు. మరి ఆ రెవెన్యూ వ్యవస్థలో నుండి విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అంటారు మళ్ళీ గ్రామంలో? అట్లా ఉంటే అది బాగుండేది సార్. విఆర్ఓ అమ్మాయి పడవారిని పట్టుకోవటం, ఇంత లక్షం ఇవ్వటం, పెద్దోళ్ళు తిరిగిన వాళ్ళు ఎక్కువ తక్కువ భూములు చేయించుకోవటం, అట్లా చాలా మంది జరిగింది. పొరంబోకులు, పొట్టబోకులు ఊర్లో అనేది పొరంబోకు లేకుండానే చేసారు మొత్తం వాడక తిన్నారు. ఎందుకంటే నాయకుని కదా, ఏ నాయకుడు తిరిగిన వాడు ఎక్కువ మలుపు వేసుకోవడం. ఇప్పుడు బీఆర్ వ్యవస్థ వల్ల లాభం లేదా ప్రజలు? అప్పటికైతే లాభం లేదు. పడవారు తీసుకొచ్చిన బీఆర్ వ్యవస్థ సార్ ఇప్పటి వరకు అయితే ఏం లాభం లేదు. మీరు గతంలో 10 ఏళ్ళు పరిపాలించినట్టు, మరి బీఆర్ఎస్ అధికారం రాలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది. కారణం ఏమంటారు? స్థానిక ఎమ్మెల్యే అంటే ఓడిపోవడానికి కాదు సార్. అప్పుడు 10 సంవత్సరాలు చేసిండు. ఈ దళిత బంధు అనేది 10 ఎకరాల వరకు ఇస్తే బాగుండు సార్. ఒక్కసారి 50 ఎకరాలు, 60 ఎకరాలు అట్ట ఉండటం వల్ల కోట్లు పోయినోనికే పోయినాయి. పోయినోని ఎక్కువ శాతం సన్నకారు పేదోళమే ఉంటాం. ఒక 10 ఎకరాల నుంచి లోపల ఉన్నోడే పేదోడు. అది అందరికి గిట్టుబాటు అయింది. ఇప్పుడు కోట్లు ఉన్నోడు ఏమో సార్, హైదరాబాద్ ఉండు ఒక 100 ఎకరాలు కొని వేసిపోయిండు. అది నేను గిట్ట కౌలుకు చేస్తున్నా. ఆ కౌలు చేస్తున్న పెట్టుబడి ఏంది, 3 లక్షల కౌలు ఏంది, ఇవన్నీ ఏడా వెళ్ళాలి సార్. ఒక రైతుకు 1000 రూపాయలు క్వార్టర్ మంది ఇవ్వాల్సిందే. మందు పోయింది అయితే కూలి రాదు కదా సార్. అట్లా ఉంది ఇప్పుడు రేట్లు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తున్నది. 6 గ్యారంటీలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే కాంగ్రెస్ అయితే మంచిగానే అంటూరులే, కానీ జనాలు ఇంకా మాకైతే వర్తించలేదు. 6 గ్యారంటీలు అమలు కాలేవా? ఇంకా మాకు అడగాలి. ఉచిత బస్సు ఒకటి వస్తుంది. ఆ ఉచిత బస్సు గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళే పోతాం. మేము ఆడిపోతాం సార్, రైతు బిడ్డను రోజు ఏమైనా తిరుగుతామా? ఏదో కూలినాలు చేసుకుంటాం, చేయని పని చేసుకుంటాం, అదో ఇదో చేసుకుంటాం. గవర్నమెంట్ టీచర్ మళ్ళీ ఆడ ఎక్కుతారు, ఈడ దిగుతారు. ఇప్పుడు 200 కరెంట్ వస్తుంది, యూనిట్ల కరెంట్ వస్తుంది సార్. 200. మరి 200 అది ఫ్రీయే కదా? అది ఫ్రీనే సార్, అదైతే వస్తుంది. మరి ఇప్పుడు సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నారు. 500 బోనస్ గిట్ ఇచ్చిండు. మరి దాంతోపాటు ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా చేసిన అంటున్నారు. 2 లక్షలు అంటే 2 లక్షల పైకి ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు అందరికీ సార్. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు రైతులకు పండించిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో పాటు ఇప్పుడు సకాలంలో రైతు ఖాతాలో జమ చేస్తున్నా అంటున్నారు. పడుతున్నాయి సార్, పడుతున్నాయి.
ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారు? ఎమ్మెల్యే అంటే ఇంకల్లా రాలేదు, మా ఊరికి రాలేదు, ఆయన చూడలేదు ఇంతవరకు. ఆ రోడ్డున పోతుంది, ఇంత ఊరు మీద మా ఊళ్ళోనే పోతుండే ఇంతవరకు అనడం ఈ శ్రీరాంపల్లి కాడ ఆగుదాం, ఈ ఊళ్ళో సమస్య ఏంది, ఏదో 2-3 నాయకులు పోతారు, వాళ్ళు ఏం చేస్తారు ఏందో వస్తుంది చేస్తారు పోతారు అట్లా సార్. ఇప్పుడు ఈ సర్పంచుల కాలం కూడా ముగిసి సంవత్సరాల పైచీలకి అవుతుంది. అవును సార్. ఇంతవరకు అంటే గ్రామ పరిపాలన కూడా కుంటుపడిపోయింది. గ్రామంలో కూడా ఎక్కడ కూడా అంటే ఎన్నికలు లేకపోవడం, సర్పంచులు పాలక మండలి లేకపోవడం వల్ల ఆ కేంద్ర నిధులు రావట్లేమంటారు, అభివృద్ధి జరుగుతలేమంటున్నారు. సర్పంచులు ఎందుకు లేట్ అవుతుంది, ఎలక్షన్ ఎందుకు నిర్వహిస్తలేదంటారు ప్రభుత్వం? అదే సార్, ఇప్పుడు ఆ సర్పంచుల ఎలక్షన్ ఉంటే గ్రామ అభివృద్ధి చెందుద్ది. ఎందుకంటే సర్పంచ్ ఉంటాడు, ఏదో ఒకటి పట్టించుకుంటాడు, లైట్లు అంటాడు, అవి బజారు ఊకుడు చేస్తాడు, అదో ఏదో పని ఉంటుంది సార్. ఇప్పుడు సర్పంచ్ లేకుండా దాన్ని చెప్పేటోడే లేడు. ఇప్పుడు గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే అదే అంటే ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలంటారు? మంచి నాయకుడిని ఎన్నుకోవాలి సార్. ఊరికి గ్రామ పంచాయతీకి సంబంధించి అమ్మ పలానోడు అయితే మంచోడు, వీడు పని చేయగలుగుతాడు. అసలు గవర్నమెంటే నేర్పింది, డబ్బు లంచం అనేది నేర్పింది గవర్నమెంట్. కేసీఆర్ డబ్బులు ఇస్తుండు, రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు అని తీసుకుంటున్నాం, అందరికాడ తీసుకుంటున్నాం. కొంతమంది కార్యకర్తలు ఆడు మన పార్టీ వాడు కాదు, మనకి దానికి ఇవ్వద్దని కట్టి తిట్టు చేస్తారు. కానీ న్యాయంగానే నువ్వు ఇచ్చే 1000 రూపాయలు ఎన్ని రోజులు కావు మనకు, కూర్చుంటే 2 రోజులు 3 రోజులు అయితే తునకలు తెచ్చుకొని తిన్నా పండుగ నాడు ఇవి అయిపోతాయి, అంతేగాని ఏం నేర్పిందే గవర్నమెంట్. సరే ఈ బెల్ట్ షాపుల వల్ల, వైన్స్ల వల్ల చాలామంది తాగులకు బానిసైపోయి వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతుంది. వీటిని కంట్రోల్ చేయాలంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా కంట్రోల్ కాలేదు, ఇప్పుడు కూడా కంట్రోల్ కావట్లేదు. మహిళలు కూడా చాలా ఇబ్బంది, అంటే వాళ్ళ యొక్క భర్తలను కోల్పోయిన మహిళలు ఎంతోమంది కూడా ఆవేదనకు గురవుతున్నారు. ఈ బెల్ట్ షాపుల నిర్మూలనతో పాటు యువత కూడా డ్రగ్స్కు మధ్యాహ్నం బానిసవుతున్నారు. వీళ్ళని మార్పు రావాలంటే ఎలాంటి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి సార్? మందు అయితే బంద్ చేయాలి సార్. చిన్న పిల్లలు గట్రా నేను చేసుకుంటారు, ఒక తోడు ఓడు. ఆ మందు గవర్నమెంట్ బంద్ చేస్తే బాగానే ఉంటుంది. మరి ఇంకోటి డ్రగ్స్ కూడా బానిసలు అయిపోతున్నాయి. మా పల్లెటూరులో తెలియదు, ఆ డ్రగ్స్ గురించి తెలియదు. అక్కడ హైదరాబాద్ అక్కడ ఏం నడుస్తుంది సార్, శ్రీరాంపల్లి అయితే అట్లాంటివి లేవు. ఇప్పుడు రేపు త్వరలో స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఎలక్షన్లు అంటే మీరు అంటే మీకు అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా? పోటీ చేస్తారు సార్. అంటే మీరు మీ గ్రామ ప్రజలకు మీకు జానపాటి వెంకటయ్య కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు మీరు? న్యాయం చేయాలి సార్. మనం 10 మందికి సహాయం చేస్తేనే వాళ్ళ తరఫున ఏదైనా న్యాయంగా మాట్లాడాలి. అన్యాయం చేస్తే అది ఎవరు నమ్మడు. ఓటర్లకు ఏం చెప్తారు ఫైనల్గా మీ శ్రీరాంపురం గ్రామం? వాళ్ళందరూ ఇష్టంతో మన మంచితనం చూసి వాళ్ళే మెచ్చుకోవాలి సార్. అమ్మ పలానోడైతే పనికి వస్తాడు, పలానోడైతే అమ్మ ఇడు తింటారు నాయన, ఇలా 1000 ఇస్తాడు 2000 దిగుతాడు, అంతో మనకు అవసరం లేదని అనుకుంటారు. అదే పలానోడు తిన్న పర్వాలేదు, మనం అదిరిచ్చినా బెదిరించినా భయపడతారు అనుకున్నాను నిలుపుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు.